నుంచోండి, ఎంతమంది ఉన్నారు నుంచోండి. సరే సార్. అదేవిధంగా ఇక నన్ను కూడా బాగా మార్కెట్లో ట్రోల్ చేస్తూ ఉంది, సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చేసేస్తుంది. కాబట్టి నేను సాహెబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ని. ఏదైతే మొన్న నాపై ఆరోపణలు చేశారో అవన్నీ అవాస్తవం. ఆ కేసు కూడా కావాలని ఆ రోజు నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా, ఈరోజు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా. కాబట్టి గతంలో ఉన్న గత ప్రభుత్వం కావాలని నా మీద కేసు వేయించింది. అది రుజువు కాలేదు, కోర్టు కూడా దాన్ని కొట్టేసింది. అలాగే ఈ విద్యారెడ్డి గారు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి తన ఇంట్లో పిలిపించుకొని కావాలని నాపై ఆమెతో ప్రెస్ మీట్లు పెట్టించి కావాలని నన్ను బద్నాం చేయడానికి తిట్టిస్తున్నారు. అదేవిధంగా జక్కిడి శివచరణ్ రెడ్డి, నువ్వు ఒక స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్వి, నేను పార్టీ వ్యక్తిని, నాపై నువ్వు ఎలా చేపిస్తావా? నువ్వు పార్టీకి లాయల్టీగా ఉండే వ్యక్తులకి నువ్వు ఏ విధంగా నన్ను అవమానిస్తున్నావు? నేను ఒక గిరిజన బిడ్డని, ఒక ట్రైబ్ 18. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పదే పదే అంటా ఉన్నారు, మన రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటా ఉన్నారు, ఏమని గిరిజనులు అందరూ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని డెవలప్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తారు? నాకు 18 డివిజన్లల్లో, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 18 డివిజన్లల్లో వైశాస్కి 2-3 ఇచ్చారు, 3-4 ఇచ్చారు, బీసీలకు 3-4 ఇచ్చారు, బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు. ఒక ట్రైబ్ని నేను ఒక ట్రైబ్కి ఇస్తే మీరు ఓవలేకపోయారు. అదే మీ వర్గానికి 5-6 డివిజన్ ప్రెసిడెంట్లు ఇచ్చారు. మీరెంత? మీ శాతం ఎంత? నేను 12% రిజర్వేషన్, దాంట్లో నాకు ఒక్కటి ఇచ్చారు. దానికి నువ్వు ఓర్చుకోలేక ఇదే జకిడి ప్రభాకర్ రెడ్డి, ఇదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి, వీళ్ళ కళ్ళు ఓర్వలేక ఒక డివిజన్ ప్రెసిడెంట్ వస్తే మీరు ఎందుకు అంత ఓర్చుకోలేని కళ్ళు మంట? నాపై ఎందుకు అంత మీకు అక్కసు? నేను ఏ రోజు ఏ పాపం చేసినా? నేను గత 16 సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేసుకుంటూ వస్తున్నా. ఒక నిబద్ధతతో ఉన్న కార్యకర్తని, పార్టీ లాయల్టీగా పనిచేస్తూ ఆ రోజు మన దగ్గర ఈరోజు ఉన్న ఎమ్మెల్యే గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆయన కోసం పనిచేసిన, నేను ఆయన కోసం పనిచేసిన ఫోటో. ఇంకోటి, నేను అదేవిధంగా ఈరోజు ఉన్న రేవంత్ రెడ్డి సీఎం గారు ఆ రోజు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఎంపీ గారితో నేను పనిచేసినది. దాంతోపాటు మన ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో గత 40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నటువంటి మకటం సదాశివుడు సీనియర్ నాయకునికి బిఎన్ రెడ్డిలో నేను మొత్తం కార్పొరేటర్గా ఆయన మొత్తం ఆ ఎలక్షన్ మొత్తం నేను పనిచేసిన. దాని తర్వాత నాకు 21లో ఎస్టీసీఎల్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చింది, ఒక చైర్మన్ పదవి వచ్చింది. ఆ పదవి తీసుకొని నేను ఫుల్ కాన్స్టిట్యున్సీ పరంగా మొత్తం చాలా యాక్టివ్గా పనిచేసిన. ఆ రోజు రామరెడ్డి గారితో పనిచేసిన, జకిడి ప్రభాకర్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి నేను కలిసిన, మీతో పాటు పనిచేసిన. దాని తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్స్ వరకు నేను గిరిజన మీటింగ్ పెడితే, చాలా సక్సెస్ఫుల్గా మీటింగ్ పెడితే, సునీతా మహేందర్ రెడ్డి గారు నన్ను మెచ్చుకొని, నువ్వు బాగా కష్టపడుతున్నావు పార్టీ కోసం, మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తున్నావు, ఇలానే పనిచేయాలని చెప్పేసి ఆమె కూడా అనడం జరిగింది. ఆమెతో నేను మీటింగ్ పెట్టించిన, ఒక గిరిజన మీటింగ్ పెట్టించి ఒక సక్సెస్ఫుల్ చేసిన. అదేవిధంగా నాపై నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు, అదే పిసిసి మహేష్ గౌడ్ అన్నగారు, ఇదే మన చెల్లా నరసింహారెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి ఒకే ఒక ట్రైబ్ని నేను ఒక్క పోస్ట్ ఇస్తే మీరు ఓర్వలేకపోతున్నారు. ఎందుకు? జకిడి శివచరణ్ రెడ్డి గారు కానీ,
జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనే అహంకారంతో నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఒక గిరిజన బిడ్డ అని తెలుసు మీకు, ఎందుకు నన్ను అంత తొక్కాలని చూస్తున్నారు? నువ్వు మీ అయ్య చెప్తుండు నేను 7 కోట్లు పెట్టి పదవి తెచ్చుకున్నా, నాకేం బిజినెస్లు లేవు, నేనేం 7 కోట్లు పెట్టి నేను నీలాగా పదవులు తెచ్చుకోలేను. నీకు పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, వైన్స్లు ఉన్నాయి. నువ్వు పిల్లలకి కానీ అందరినీ డ్రగ్స్ బారిన పడి ఈ లిక్కర్లు అలవాటు చేసి నీ చుట్టూ తిప్పుకుంటున్నావు అందరినీ. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. నేను ఒకటే ఒక మాట అనదలుచుకున్నా, నీలాగా చెరువులు కబ్జా చేసి డబ్బులు వాణ్ణి ముంచి వీణ్ణి ముంచి సంపాదించలేదు. నీలాగా మిత్తిలకిచ్చి వాన్ పాపం వీన్ పాపం నేను మూట కట్టుకోలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నాకు నాకు రక్షణ కావాలి. ఎందుకంటే వాళ్ళతో నాకు ప్రాణహాని ఉంది. ఇప్పటికీ మా ఇంటి చుట్టూ తెలియని వాళ్ళు తిరుగుతున్నారు. నేను అదే మాట నేను ఏసీపీ గారు కూడా చెప్పాను, నన్ను ఇచ్చేయమని చెప్పేసి. విద్యారెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఫస్ట్ నాపై ఆరోపణలు చేసే ముందు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు పోయి వైఎస్ఆర్సీపీ తెలంగాణ వైఎస్ఆర్సీపీలో మీరు 2 సంవత్సరాలు ఆడ పనిచేసి షర్మిల ఫోటో నీ చేయి మీద పచ్చబొట్టు పొడిపించుకొని దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏడ పని చేసినావు? నువ్వు అసలు ఏడున్నావు? ఇదే సాబ్నగర్ డివిజన్లలో ఒక్కనన్నా కనిపి కనీసము నువ్వు చేసిన ఆరోపణలకి అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది? మీరు చేసిన ఆరోపణలకి నా భార్య, నా పిల్లలు, నాకు 3 పిల్లలు, నా భార్య ఈరోజు హాస్పిటల్లో ఉంది.